దగ్గర వరకు వస్తుందిరా, కానీ అందకుండా పోతుంది. అలా చూడకు. అమ్మాయి గురించిరా, నేను ఫ్లట్టింగ్ బాగానే చేస్తున్నా, కానీ పడే టైంకి పారిపోతుంది. తమరి ఫేస్ వాల్యూ అట్లాంటిది. అదేరా, అమ్మాయికి నువ్వు పడేంత ఫేస్ వాల్యూ కాదు అంటున్నా. రే, నువ్వు ఎవరిని అంటున్నావు నాకు బాగా అర్థమైందిరా. ఈ దొంగ నా కొడుకు తెలివైనోడే, కవర్ ఇద్దాం అనుకున్నా కానీ దొరికిపోయా. ఏం పర్లేదులే, నీకు అర్థమైపోయింది కదా. రే, ఫస్ట్ నైట్కి వెళ్దాం రండి అనే వైపు నీకు రావాలరా, ఇదే నా శాపం. అరే, నీలాంటి సింగిల్ సింతకాయ గాడి శాపాలు నేను అస్సలు పట్టించుకోను. అయినా నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే అమ్మాయి వస్తుందిరా. పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే అమ్మాయి వస్తే పర్లేదు, కానీ ఆ పువ్వులు మాత్రం నీ మీద పడకుండా చూసుకో. పోరా జలస్ ఫెలో. జలస్ కాదురా, నీ పాస్ట్ని దృష్టిలో పెట్టుకొని నీ ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తున్నా. పీకినవుతి, అందరు అమ్మాయిలు అలా ఉండర్రా. అయినా ఆ బ్రహ్మ నా కోసం బ్రహ్మాండమైన లవ్ స్టోరీ రాసే ఉంటారా. ఆ బ్రహ్మ నీ కోసం బ్రహ్మాండమైన లవ్ స్టోరీ రాస్తే బానే ఉంటుందిరా, కానీ బలైపోయిన లవ్ స్టోరీ రాస్తేనే బాధగా ఉంటుందిరా. ఇంకా చాలు, ఇప్పటికే గ్యాప్ లేకుండా వేసినావు. పద నడు. ఇందాక నువ్వు నన్ను అన్నప్పుడు తప్పలేదా? బొక్కలే. నాకు మొయితేడు 100 రూపాయలు ఇవ్వాలి, అడుగుదాం. ఒరే, మళ్ళీ పానీపూరి ఇప్పించవచ్చు కదరా. చిచి, అంతా అన్హైజెనిక్ ఫుడ్, నేను అస్సలు తినను. నిన్నెవడు తినమన్నాడా? నాకు ఇప్పించమని చెప్తున్నాను. అరే, అన్హైజెనిక్ ఫుడ్ నేను తినను, నాతో ఉన్న వాళ్ళని కూడా నేను తిననివ్వను. డబ్బులు లేవని చెప్పొచ్చు కదా, ఈ సోదల పురాణం అంతా నాకెందుకు? అరే, అయినా పానీపూరి ఎట్లా తింటారా? ఆ పానీపూరి తయారు చేసే విధానం ఉంటుంది చూడు, అది ఎంత హైజెనిక్ గా ఉన్నా దాంట్లో ఉండే పానీ, అబ్బా, దాని గురించి ఎందుకులే గాని, పానీపూరి వేసే చేతులు ఉంటాయి చూసావా, అవి చాలా పవిత్రం. అంత హైజెనిక్ ఫుడ్ నాతోని కాదురా. కరోనా టైంలో అందరూ పోయారు, నువ్వు పోయింటే బాగుండేది. ఒరే, పానీపూరి చాలా బాగుంటదిరా. అరే, నేను తిననురా, నాతో ఉన్న వాళ్ళని కూడా నేను తిననివ్వను. అయిపోయాడు. అబ్బా, ఏముందిరా, యూరియా బస్తాలాగా నిగనిగలాడిపోతుంది. అమ్మా, బాగుందిరా. చూడరా, అరే, ఎంత బాగా నడుచుకుంటూ వెళ్తుందో చూసినావా? బాగా నడుచుకుంటూ కాదు, డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోతుంది. పద పట్టుకుందాం. అమ్మాయి డబ్బులు ఎక్కడికి? స్వర్గంలో తిరగాల్సిన దేవతరా, పొరపాటున భూమి మీద తిరుగుతుంది. పోయి చెప్పేసేస్తా. అగే, చెప్పడం ఎందుకు, డైరెక్ట్ గా ఫ్లైట్ టికెట్ బుక్ చేసి దింపేసిరా. అక్కడికి ఫ్లైట్ ఉండదురా గాడిద. ఒకవేళ తను ఒప్పుకుందనుకో, నా భుజాల మీద మోసుకెళ్తా. అప్పుడు నువ్వు వెళ్ళేది స్వర్గానికి కాదు, అమ్మాయి ఒళ్ళో కదా, నాకు తెలుసురా. అమ్మాయి ఇళ్ళకి కాదు, పిచ్చి ఆసుపత్రిలోకి. ఏ వద్దురా, అమ్మాయి పోతుంది మళ్ళా. రే వద్దురా, అమ్మాయిలు అనేది తిరిగితే సంక నాకిం చేస్తారా. ఎండు ఎందుకంటాడు, టేస్ట్ తెలిసిన దాకా ఏ మగడు ఎండు. యూరియా బస్తా. హలో, స్వర్గంలో తిరగాల్సిన అమ్మాయి నువ్వు పొరపాటున భూమి మీద తిరుగుతున్నారు కదా. నేను పొరపాటున తిరుగుతున్నది తెలియదు కానీ నువ్వు మాత్రం పొరపాటున తిరుగుతున్నావు. బేసికలీ నేను కూడా మీలాంటి అందమైన అమ్మాయిలతోటి స్వర్గంలో తిరగాల్సిన వాడిని. బట్ ఏం చేస్తాం, గాడ్ గ్రేస్, రాంగ్లీ రైట్ ఇన్ మై స్టోరీ. అది స్వర్గం కాదు, పిచ్ హాస్పిటల్. నువ్వు అక్కడ ఉండాల్సినోడివి ఇక్కడ తిరుగుతున్నావు. ఎనీవేస్, ఆసమ్ ఇంగ్లీష్. ఇంకొకసారి నా దగ్గర మాత్రం మాట్లాడుకోండి ప్లీజ్. ఈ చాక్లెట్ ఎంత పచ్చకున్నా ఆగురా, వీడికి దొరికిపోయింది. వద్దురా, పిచ్చోళ్ళని చేస్తారని చెప్పాను, విన్నావా? లేదు, ఊపుకుంటూ వెళ్ళావు. ఇప్పుడు చూడు, ఎర్రపప్పలా తయారై వచ్చావు. అవును మామ, నాదే తప్పు. కానీ ఇప్పటి నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తా. బాయ్. వీడిని ఎర్రపప్ప అనడంలో తప్పే లేదు అసలుకి. ఎర్రపప్ప ఇదేటలా తినేస్తుంది, ఎంత అందంగా తింటుందిరా, బర్రె గడ్డి తిన్నట్టు. అబ్బా భయ్యా, పానీపూరి సూపర్. భయ్యా తోడా ప్యాజ్ డాలో నా. అరే చూసినావా ఎంత అందంగా అడిగిందో? అదే నన్ను అడుగుంటేనా ఉల్లిపాయల బస్తానే ఇచ్చేస్తోని. ప్లేట్ పానీపూరి కొనేవాళ్ళు కానీ ఉల్లిపాయలు బత్తా ఎత్తాడంట.
ఇప్పుడు నీకేంటి పానీపూరి కావాలి అంతే కదా? ఆ, 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 భయ 2 ప్లేట్ పానీపూరి. ఆ. ఇల్లు ఇచ్చే. ఐ, 2 ప్లేట్లు. थोड़ा प्याज डालो. ఆ. ఆ? ప్యాజ్ వాల్యూ తెలియట్లేదు నీకు. అమ్మాయిలకి అడిగి తెలుస్తుంది ప్యాజ్ వాల్యూ ఏంటో. ఎక్కడో ఎలా కొడుకుని సౌండ్ వస్తుంది ఏంటి? ఈడా చిచి అంతా అన్హైజెనిక్ ఫుడ్, నేను అస్సలు తినను. అనైజెనిక్ అన్నావు కదరా, సిగ్గు లేకుండా ఎలా తింటున్నావు ఏంటి? అరే బ్యూటీస్కే బౌండరీస్ లేనప్పుడు నాకెందుకురా? అరే ఆ, నువ్వు మాత్రం సిగ్గు లేకుండా తిను, నేను నిన్ను పట్టించుకోవట్లే. ఆ, ఆ. పో. అరే నువ్వు మనీ పే చేసి వచ్చేసాయి, నేను పోతున్నా, బాయ్. భయ్యా బిల్ ఇవ్వకపోతే ఇప్పుడు ఏం చేయాలి? ప్లేట్లు కడగాలి. తప్పు నాదిరా. నిన్ను నమ్మి నేను పీకల్లో వరకు తిన్నందుకు నా చెప్తే నేను కొట్టుకోవాలి. వీడు ఎవడో కూర మొత్తం ఇందులో వదిలే చెడగత్తరా. మేడం మేడం మేడం, ఏంటి పిచ్చోళ్ళ నా వెంట తిరుగుతున్నావు ఎందుకు? పిచ్చోడికి ప్రేమ అనే మందుతో ఈ పిచ్చిని తగ్గించొచ్చు కదా. నచ్చలేదా? ప్రేమ? ఇలా రోడ్ మీద వెళ్ళే ప్రతి అమ్మాయికి ప్రేమ ప్రేమ అని చెప్పుకుని తిరిగి అలవాటు ఉందా నీకు? ఉంది, కానీ అది నీతోటే మొదలైంది, నీతోటే ముగిసిపోవాలి కూడా. మేడం మేడం, అలా అయితే నా దగ్గరకు ఐడియా ఉంది. ఏంటి మీరు కూడా నన్ను ప్రేమించడమా? కాదు, పోలీసులకు పట్టించడం. వాళ్ళు గుట్టే దెబ్బలకి నన్ను కాదు కదా వేరే ఏ అమ్మాయిని చూడాలనిపించదు. పోలీసులకా? మేడం మేడం మేడం, ఏ భయపడుతున్నావా? మన ప్రేమలో మీరు నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనుకుంటాను. హలో, నేను నేను ప్రేమిస్తున్నాను నీకు చెప్పానా? నేను ప్రేమిస్తున్నా కదా, నాకు అది చాలు. ఏహే ఇంత స్ట్రేట్ ఫార్వర్డ్ అమ్మాయికి ప్రేమ ప్రేమ అని మాట్లాడుతున్నావు, నీకు తప్పుగా అనిపించట్లేదా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పడంలో తప్పులేదు, కానీ నువ్వు నన్ను ప్రేమించు ప్రేమించు అని వెంబడబడి విసిగిస్తే అది తప్పు. మేడం ఇప్పుడు నువ్వు చేస్తుంది కూడా అదే. నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పినా, కానీ ఇప్పటివరకు నీ నుంచి ఎటువంటి ఆన్సర్ లేదు. అవునా? అయితే నాకు ఇంట్రెస్ట్, నన్ను ఇబ్బంది పెట్టు. మేడం మేడం, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను రేపు మళ్ళీ ఇదే షాప్ దగ్గరికి వస్తా. నువ్వు మాత్రం వచ్చాను విసిగించుకో. ఇష్టం లేదని చెప్పి అడ్రస్ చెప్తుందంటే అంటే నన్ను రావాలనుకుంటుందా? బియ్యం బస్తా, సారీ క్యూటీ క్యూటీ, నాకు అర్థమైంది. తను బస్తా అయితే ఏంటి, నేను దాంట్లో బియ్యం అవుతా. భయ్యా మీరు చేసే క్లీనింగ్ తెలియక నేను కొంచెం ఎక్కువ చేస్తాను భయ్యా. నా క్లీనింగ్ కనుక మీకు నచ్చినట్టయితే 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి భయ్యా. సర్లే ఇస్తానులే, నువ్వు వెళ్ళు. ఎన్ని ప్లేట్లు కడిగాడో భయ్యా, ఎలా అయిపోయాడు. ఎంతైనా లొంగిలో ఉన్న సుఖమే వేరే. ఏంటి మామ గిట్లా తయారైనావు? ఒక దరిద్రుడు వల్ల ఒక అమాయకుడు బలైపోయాడు. మామా సారీ రా. ఈ సారీల వల్లే ఒక్కలే ఎంతో మంది స్నేహితులు బలైపోయారు. ఈరోజు ఈ స్నేహితుడు బలైపోయాడు. ఈ సతీష్ గారు నీ స్నేహానికి వీడ్కోలు పలుకుతూ సెలవు తీసుకుంటున్నాడు. జై హింద్. అరే మామా, అరే నాకేం వినిపించడం లేదు. సారీ రా. నేను వెళ్ళి నా కార్యకర్తలతో మాట్లాడుకో. సారీ రా. ఏయ్, పోరా. అరే